హలో అండి, వెల్కమ్ టు మన అమరావతి. చూస్తున్నారు కదండి, మనమైతే ఇప్పుడు మన రాజధాని ప్రాంతంలో అయితే ఉన్నామండి. ఇక్కడ మెయిన్గా వచ్చేసి 5వ నెంబర్ టవర్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. అలాగే డైగ్రీడ్ వర్క్స్ కూడా చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయండి. 5వ నెంబర్ టవర్ అయితే చూద్దాం మనం క్లోజ్కి వెళ్ళి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది మొత్తం 49 అంతస్తులతో అయితే వస్తుందండి. B+G+49 ఫ్లోర్స్తో అయితే వస్తుందన్నమాట. 218 మీటర్ల ఎత్తు అయితే ఉంటుందండి. మిగిలిన 4 టవర్లు వచ్చేసి అవి HOD టవర్స్ అనమాట. అవి 39 ఫ్లోర్స్తో అయితే ఉంటుంది. ఈ 5 టవర్ల యొక్క బిల్డప్ ఏరియా వచ్చేసి దాదాపు 1,04,815 చదరపు మీటర్లు అండి. ఈ డైగ్రీడ్ ప్రత్యేకత చాలా ప్రసిద్ధి చెందిందండి. అంటే మన ఇండియాలోనే మొట్టమొదటిసారిగా అయితే ఈ డైగ్రీడ్ సిస్టాన్ని అయితే వాడుతున్నారనమాట. ఇది 218 మీటర్ల టవర్ అన్నమాట. ఇప్పుడు దాకా మన భారతదేశంలో ఈ పిల్లర్స్తో కట్టింది 100 మీటర్ల టవర్సేనండి. ఇప్పుడు మొదటిసారిగా ఈ టెక్నాలజీ వాడుతూ 218 మీటర్ల టవర్స్ని అయితే నిర్మిస్తున్నారనమాట. ఈ టెక్నాలజీలో దీనికి ఇంటీరియర్ కాలమ్స్ అయితే ఉండవండి. ఈ టెక్నాలజీ వల్ల ఏంటంటే భవనం లోపల కాంక్రీట్ పిల్లర్స్ అయితే ఉండవు అనమాట. మొత్తం ఈ టవర్ వెలుపల ఉండే ఈ యొక్క డైగ్రీడ్ కాలమ్సే బరువంతటిని మోసే విధంగా డిజైన్ అయితే చేశారండి. దీనిలో మెయిన్ అత్యంత కీలకమైన వర్క్ ఏంటంటే ఈ డైగ్రీడ్లో ఈ కార్నర్ నూట్స్ అమర్చడమేనండి. ఇవి అల్ట్రాస్టోనిక్ సౌండ్ ద్వారా మొత్తం చెక్ చేసుకొని కార్నర్ నూట్స్ని అయితే అమరుస్తారనమాట. ఇది ఏంటంటే ఈ భూకంపాలు కానీ, ఈ తుఫాను కానీ, ఇలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు తట్టుకుంటాకి క్రాస్ బేసిక్ స్టీల్ వాడటం వల్ల ఏ విధమైన తీవ్రత అనేది ఉండదండి. గాలులు వీచినా కానీ ఏమైనా కానీ టవర్కి ఏమీ అయితే అవ్వదన్నమాట. ఈ యొక్క భారీ పిల్లర్స్ 12 నుంచి 14 మీటర్లు ఎత్తు అయితే ఉంటాయండి ఒక్కొక్క పిల్లర్ వచ్చేసి. అలాగే ఒక్కొక్క ఫ్రేమ్ బరువు వచ్చేసి 60 నుంచి 65 టన్నుల బరువు అయితే ఉంటుందన్నమాట. ఈ టవర్స్ అన్నీ కూడా కట్టడం కోసం ఈ యొక్క భారీ ఫ్రేమ్స్ వీటన్నిటిని ఈ స్టీల్ యొక్క బరువు వచ్చేసి 1,00,000 టన్నులండి. అలాగే ఈ కాంక్రీట్ వచ్చేసి 1,60,000 ఘనపు మీటర్ల కాంక్రీట్ని అయితే ఉపయోగిస్తున్నారండి. పార్కింగ్ కూడా చాలా భారీగా అయితే ఉంటుందన్నమాట. 8,000 వాహనాలు పార్కింగ్ చేసే విధంగా అయితే చేస్తున్నారండి. దీనికి ఆల్రెడీ మనకి భూమిలో కూడా స్ట్రాంగ్గా ఉండడం కోసం 4 మీటర్ల మందపాటి రాఫ్ట్ ఫౌండేషన్ అయితే వేశారండి. అలాగే ఏదైతే ఈ టవర్ నెంబర్ 2 అలాగే టవర్ నెంబర్ 3 ఉందో వీటి మధ్యలో నుంచి పాలవాగ్ అనేది ప్రవహిస్తుందన్నమాట. ఇది అండి, దీనిపైన అయితే మనకి GID టవర్ పైన హెలిప్యాడ్ కూడా ఉంటుందన్నమాట. అది ఎత్తైన టవర్ అండి. ఇదే అండి మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై అమరావతి, జై జై అమరావతి.